రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గ్రామాల్లో అభ్యర్థులు, కీలక నేతలు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ప్రజలంతా తమ వైపే ఉన్నారంటూ ముందుకు సాగుతున్నారు. అవకాశమిస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తామని భరోసా ఇస్తున్నారు ఎంపీ అభ్యర్థులు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను పారదోలే వరకు ఇటు రాష్ట్రం అటు దేశం బాగుపడదన్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి రాష్ట్రంలో జరిగిందన్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఎంతో కష్టపడ్డారన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారామె. ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కవిత. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అని పెడదామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇటువంటి ఆలోచనను ఆచరణలో పెట్టేటటువంటి సమర్థత ఉన్నటువంటి కేసీఆర్ గారు లాంటి నాయకులకు మీ యొక్క మద్దతు ఉండాలి. అందరి మీద నమ్మకంతో ఈ ఎన్నికలకు పోతున్నాం. ఇన్ని రోజులు చేసినటువంటి పని మీకు మంచిగా అనిపిస్తే, మళ్ళీ ఒకసారి నేను పార్లమెంట్ లో ఉంటే బాగుంటది అనిపిస్తే మరి అందరూ కూడా కారు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఆదిలాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గొడెం నగేష్ కు మద్దతుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి జోగురామన్న ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రజల నుంచి తమకు మంచి స్పందన వస్తోందన్నారు కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి కరీంనగర్లో ఇంటింటి ప్రచారం చేశారు వినోద్. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, మోటకుండూరు మండలాల్లో ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్. ఆయన సతీమణి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీలో 16 మంది ఎంపీలు ఉండాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ కేసీఆర్ గారు పరిపాలించాలని చెప్పి 3 నెలల కింద ఓటేసి గెలిపించడము, గులాబీ ఎంపీలు ఉండాలని చెప్పి ఒక ఆలోచన ఇలా సర్వత్రా ప్రజలకు వచ్చేసింది. ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరబోతున్నది. ఒక్క పైసా కేంద్రం ఇవ్వాలి. 24,000 కోట్లు మనకి ఇవ్వాలి. 85,000 కాళేశ్వరం ప్రాజెక్టు మనం కడుతున్నాం. ఒక్క పైసా మనకి ఇవ్వాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఖమ్మం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సినీ హీరో వేణు. అశ్వారావుపేటలో షాపు తిరుగుతూ హోటళ్లను కలిశారు. ఓ హోటల్లో బజ్జీలు వేశారు. సెలూన్ షాపులో గడ్డం గీసి వినూత్నంగా ప్రచారం చేశారు. నామాను గెలిపిస్తే పార్లమెంట్లో ప్రజా సమస్యలపై పోరాడుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలో కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేసి నామాను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఖమ్మం డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో సుమారు 1,50,000 మందితో టీఆర్ఎస్ పార్టీ రథసారథి పెద్దలు కేసీఆర్ గారు ఉపన్యసించనున్నారు. దానికి యావత్తు వైరా నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, టీఆర్ఎస్ పార్టీని దీవించేవారు ప్రతి వారు తప్పకుండా ఆ సమావేశానికి హాజరై నామా నాగేశ్వరరావు గారిని కారు గుర్తు మీద ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని. కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారంలో స్పీడ్ పెంచారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భువనగిరి నియోజకవర్గంలో ప్రచారం చేసిన ఆయన టీఆర్ఎస్ 16 సీట్లు గెలిచినా ప్రయోజనం ఉండదన్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు విజయశాంతి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు తెలంగాణ నడుస్తున్న అహంకారానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. రెండోసారి ముఖ్యమైన తర్వాత అహంకారంతో ఈరోజు 3 నెలల తర్వాత మంత్రివర్గం విస్తరించడం, రైతుల గురించి పట్టించుకునే లేదు. అసలు 6 నెలలకి ప్రభుత్వమే లేదు. కాంగ్రెస్ పరిపాలన వస్తే పేదల కోసం ఉన్న పార్టీ, ఏకైక పార్టీ, జాతీయ పార్టీ. మన పార్టీ నేర్పించుకుంటే అనేక పథకాలు లబ్ధి పొందుతారు. ప్రాంతీయ పార్టీ వల్ల కాదు, కహానీలు చెప్తారు కేసీఆర్, కానీ వాస్తవాలు చూపిస్తుంది కాంగ్రెస్. మతోన్మాద పార్టీ బీజేపీకి చెక్ పెట్టడమే లక్ష్యమన్నారు వామపక్ష నేతలు. బీజేపీకి సపోర్ట్ చేయడానికి టీఆర్ఎస్ 16 సీట్లు అడుగుతోందన్నారు.
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ఖమ్మం జిల్లా వైరాలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా కొత్త మోజు గెలుపు మోజు తిరగముందే కాంగ్రెస్ వాళ్ళు 10 మంది పోయి చేరి చేశారు. ఆ రకంగా ప్రతిపక్షాన్ని ఖాళీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు చంద్రశేఖరరావు. అందుకని ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా హరించి వేసే పత్రలో టీఆర్ఎస్ వ్యవహరిస్తుంది. దానికి గట్టి గుణపాఠం చెప్పాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు 16 సీట్లు రావడం అసాధ్యమన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. ప్రజలు మోడీనే ప్రధానిగా కోరుకుంటున్నారని చెప్పారు. సిద్దిపేటలో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారాయన. నిర్మల్ జిల్లా బాసరలో ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుకు మద్దతుగా ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని బేలా, జైనత్, ఇంద్రవెల్లి మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ ప్రచారం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ప్రచారం చేశారు జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్. మరోవైపు అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా తమ వంతు ప్రచారాలు చేస్తున్నారు.